నమస్తే అండి. నేను మీ మౌనిక. వెల్కమ్ టు శివ్ యూట్యూబ్ ఛానల్. కార్తీక మాసం కదండీ! నాన్ వెజ్ తినడం లేదు. అందుకని వెజ్ లివర్ ట్రై చేశాను ఇవాళ కర్రీ ఇంట్లో. ఇదేంటి కార్తీక మాసం అంటుంది, మళ్ళీ లివర్ అంటుంది అనుకుంటున్నారా? ఇది ప్యూర్ వెజ్ అండి. తోటకూరతో చేస్తారు. ఇప్పుడైతే ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకొని తోటకూరని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి దాన్ని బాయిల్ చేయాలండి తోటకూరంతా. ఇట్లా మూత కవర్ చేసుకొని ఒక 2 సెకండ్స్ ఆగిన తర్వాత 3 పచ్చిమిర్చి అందులో వేయాలండి. వేసి వాటితో పాటు ఉడికించుకోవాలి. మళ్ళీ ప్లేట్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అయిపోతుంది. బాయిల్ అయిపోయిన తోటకూరనంతా స్ట్రైనర్ సహాయంతో దాన్ని వడకట్టేయాలి వాటర్ అంతా వడకట్టిన తర్వాత అది చల్లారిన తర్వాత ఇలా పేస్ట్లా చేసుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగా. ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి. ఇదిగోండి దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, గరం మసాలా, జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, దాని తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకున్నాను. వేసుకొని పూర్తిగా కలిపాను మొత్తం కలిసేలాగా. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అది కూడా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకుంటాను. ఆ ప్లేట్లో ఆయిల్ వేసి మొత్తం ఆయిల్ అంతా ఆ ప్లేట్కి రాసేసి పూర్తిగా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత ఏ పేస్ట్ అయితే చేసుకున్నామో ఆ పేస్ట్ అందులో సన్నటి లేయర్ లాగా వేయాలండి. మనం మందంగా వేసుకుంటే అది ఉడకదు, టైం చాలా తీసుకుంటుంది. సో మనం ఏంటంటే పల్చగా వేసుకోవాలి. బాగా పల్చగా వేసుకొని దాన్ని ఉడికించాలన్నమాట. నేనైతే బాగా పల్చగా అట్లా చేసుకున్నాను. కింద ఏంటంటే నూనె అంటకుండా. ఇప్పుడు నేను ప్యాన్ అయితే పెట్టాను. అందులో వాటర్ పోసుకొని దీన్ని బాయిల్ చేయడానికి దాని మూత పెట్టాను. ఇది బాయిల్ అయిన తర్వాత మీకు ఇదిగోండి ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే డీప్ ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేశాను. మనకి కంప్లీట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. ఇదిగోండి ఈ కలర్లో వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. పీస్ చూడండి ఎంత బాగుందో చూడ్డానికే. అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు వేసాను. దీంట్లో మనం కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. స్పైసీ ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు, స్కిప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజ్ టమాటోని తీసుకొని మిక్సీ పట్టి జ్యూస్ లాగా చేశాను. అది ఇందులో వేసాను. ఇట్లా ఆయిల్ పైకి తేలేదాకా దీన్ని బాగా వేగించుకోవాలి. వేగించిన తర్వాత దీంట్లో కారం 1 స్పూను, గరం మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా నూనె పైకి తేలే వరకు కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను చూడండి. పోసి కంప్లీట్గా ఈ మొత్తం మనం ఏ వాటర్ అయితే పోసామో అవన్నీ అయిపోవాలి వాటర్ అందులో. ఇదిగోండి చూడండి ఆయిల్ పైకి తేలింది చూడండి. ఇలా వచ్చే వరకు మనంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. దాని తర్వాత మనం డీప్ ఫ్రై చేసాం కదా పీసెస్, అవి అందులో వేసుకోవాలి. వేసుకొని ఆ గ్రేవీ అంతా ఆ ముక్కలకి పట్టేదాకా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఇలా కలుపుకొని నెక్స్ట్ కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు మనం. ఇదిగోండి ముక్క కూడా ఉడికిపోయింది బాగా. నాకైతే సూపర్గా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.